సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR కావాలి కదా. వైఎస్ భాస్కర్ రెడ్డి మమ్మల్ని వేధిస్తున్నాడనో, మమ్మల్ని హింసిస్తున్నాడనో, మా ఊళ్ళలో తగాదాలు పెడుతున్నారనో, లేకుంటే ఈ హత్య చేయించాడనో నేను ఇంతవరకు వినలేదు. మీరు వినలేదు? ఇంతవరకు నా దృష్టికి రాలేదు. వినలేదు కదా, నా దృష్టికి రాలేదు. నేనే ఇక్కడ పోయాల్సిన నేనే. ఏ కష్టం వచ్చినా, ఏ కేసు వచ్చినా వచ్చేది నా దగ్గరికి. వ్యతిరేకమైన గొంతు మీ చెవిలో నా దగ్గరికి రాలేదు. అంటే మాకు గతంలో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చాలామంది సఫర్ అయ్యారు. సో మాకు రకరకాల అలిగేషన్స్ ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద రాజశేఖర గారు చేయించారని చెప్పి విన్నాం, రాజారెడ్డి చేయించారని చెప్పాం, వివేకానంద రెడ్డి గారు చేశారని విన్నాం, వివేకానంద రెడ్డి వాళ్ళని కూర్చొని రెచ్చగొడుతున్నారని విన్నాం. కానీ ఎప్పుడు కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి మీద వ్యతిరేకంగా లేకుంటే వాళ్ళు కూర్చొని అక్రమాలు చేస్తున్నారు, మమ్మల్ని కూర్చొని హింసిస్తున్నారు, లేకుంటే మా ఊర్లో ఫ్యాక్షన్ పాలిటిక్స్ పెట్టి లేకుంటే మా ఊర్లో క్రైమ్ని ఎంకరేజ్ చేస్తున్నది నేను ఇంతవరకు వినలేదు. తర్వాత 2014లో మొట్టమొదట ఆయన అయినప్పటికీ నేను అప్పటికే ఎమ్మెల్సీ. నేను 2011 నుంచి ఎమ్మెల్సీ, 2014 నుంచి 2019 వరకు హీ వాజ్ ఎన్ ఎంపీ. అంత మంచి జెంటిల్మెన్ నేను పొలిటికల్ కెరీర్లోనే చూడలేదు. అవినాష్ రెడ్డి అంత జెంటిల్మెన్, ఎంత పాజిటివ్ మైండెడ్, ఎవరు వచ్చినా కూడా హెల్ప్ చేయాలనేటువంటి నేచరు. ఎవరు వచ్చినా కూడా ఒక సమస్య తీసుకుని వస్తే నోట్ చేసుకుంటాం, మళ్ళీ ఇమీడియట్గా ఫాలోఅప్ చేయడం. ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు మళ్ళీ స్పందిస్తారనేటువంటి విషయం. మార్నింగ్ 4 o'clock లేస్తే నైట్ వరకు కష్టపడతారనేటువంటి గుణం. అవన్నీ చూసిన తర్వాత ఎందుకు ఆయన మీద ఇటువంటి అభూత కల్పనలు చేస్తాండ్రు, ఎందుకు ఈ అబద్ధాలు చెప్తాండ్రు? రాను ఒక పావురం కూర్చొని ఒక నక్క కాలేదు కదా. పావురానికి ఉండేటువంటి నైజం పావురందే, నక్కకు ఉండేటువంటి నైజం నక్కదే, లేకుంటే పులికి ఉండే నైజం పులిదే. ఒక మంచివాడు కూర్చొని ఒక హత్య చేస్తాడని చెప్పి నిజంగా నేనైతే నమ్మడం లేదు. మరి వీళ్ళు వైఎస్ సునీత కానీ లేకుండా ఉంటే ఇప్పుడు షర్మిలమ్మ కానీ వీళ్ళు కూర్చొని చేసేటువంటి ఆరోపణలో బేసిక్గా వీళ్ళు ఏమని చెప్తున్నారు, అవినాష్ రెడ్డి టికెట్ కోసం అడ్డం ఉండకూడదని చెప్పేసి వివేకానంద రెడ్డిని హత్య చేస్తారని చెప్తున్నారు. ఇదే కదా సారాంశము. సో నేను ఈరోజు విఘ్నత ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి అపీల్ చేస్తున్నారు, ఒకసారి పాత పేపర్లు తెప్పించుకోండి. ఎవరైతే బురద జల్లుతున్నారో, ఏ పేపర్లో అయితే బురద జల్లుతున్నారో ఆ ఈనాడు పేపర్ను లేకుంటే ఆంధ్రజ్యోతి పేపర్ తెప్పించుకోండి. వివేకానంద రెడ్డి హత్యకు ముందే, చాలా రోజుల ముందే అవినాష్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. సిట్టింగ్ ఎంపీ అండ్ హీ వాజ్ అనౌన్స్. మళ్ళీ ఎవరు కంటెస్ట్ చేసేటువంటి క్యాండిడేట్లో జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసేసారు. ఆ ఇష్యూని క్లోజ్ చేశారు. అండ్ నేనే తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశాను. మాకు కూడా చాలా రోజులు ఉత్కంఠ ఉంది, ఎవరు కంటెస్ట్ చేస్తున్నాం, మనకు లోకల్గా ఏ కాంబినేషన్ అయితే మనకి ఈజీగా ఉంటుందని చెప్పి నేను మా సహచరులంతా కూడా డిస్కస్ చేసుకునే వాళ్ళం. హూ వుడ్ బి బెటర్, మనకు వివేకానంద రెడ్డి అయితే బాగుంటుందా, షర్మిల అయితే బాగుంటుందా, లేకుండా విజయం అయితే బాగుంటుందా, సో ఎవరికి ఇస్తారు వీళ్ళు అనేటువంటిది చర్చ జరిగేటప్పుడు మాకు కూడా కొంత యాంగ్జైటీ ఉంది, అది ఏం తెలుసుకుందామని. బట్ ఆ యాంగ్జైటీ వివేకానంద రెడ్డి గారి హత్య ముందే అవినాష్ రెడ్డిని ఫైనలైజ్ చేయడము, అవినాష్ రెడ్డి అయిపోయిన తర్వాత అవినాష్ రెడ్డి కోసం వివేకానంద రెడ్డి క్యాంపెయిన్ చేయడం కూడా, ఇవన్నీ కూడా మేము పేపర్ల ద్వారానే చూసాము. తర్వాత మాకు అందరికీ తెలిసిన విషయం. మరి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన తర్వాత ఇంకేముంది ఆయనకు నెక్స్ట్ ఎందుకోసం అండి ఆయన హత్య చేయాల్సి వస్తుంది? అంతే కదా. సో ఈరోజు ఎందుకు అపోహపడుతున్నాం నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఎంపీ టికెట్ అయితే దానికంటే హత్య కంటే ముందే అవినాష్ రెడ్డికి అనౌన్స్ చేయడం జరిగింది. హత్య జరిగిన తర్వాత ఆయన టికెట్ ఇవ్వలేదు. సో అది అంశమే కాదు అని చెప్పి, సో అదే ఎజెండాని తీసుకెళ్ళడం, హత్య చేసిన వాడికి టికెట్ ఇచ్చారంటూ చేస్తున్న ప్రచారం తీసుకురా ప్రజలు పబ్లిక్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదా? నాకు తెలిసి వీళ్ళు ఎంత కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేసినా, ఎన్ని అభూత కల్పనలు చేసినా పులివెందుల నియోజకవర్గంలో కొన్ని 100 ఓట్లు కూడా రావు. ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థికి 100 ఓట్లు కూడా రావు. ఆ తర్వాత షర్మిల గారికి పార్లమెంట్ సభ్యురాలుగా 50-60 వేలు వస్తే గొప్ప. అది కూడా మైనారిటీ కమ్యూనిటీ కొంచెం 2 పార్టీలకు లేదు, సెంట్రల్ లెవెల్లో మేమేదో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి వెళ్ళినటువంటి ఒక వాదన ఉంది కాబట్టి కొన్ని మైనారిటీ ఓట్లు ఏమైనా ఎంపీ అభ్యర్థిగా షర్మిలకు పడచ్చేమో. కానీ ఆమెను చూసి కానీ లేకుంటే ఈ ఇష్యూ వల్ల కానీ ఆమెకి బెనిఫిట్ అయ్యేటువంటి పరిస్థితి.